తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించి మనకు మొత్తం 3 ఫేజెస్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ కౌన్సెలింగ్ రిలేటెడ్ మీకు ఎట్లాంటి అప్డేట్ కావాలన్నా కూడా మన ఛానల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. పక్కాగా మనకైతే మన ఛానల్ నుండి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనకు కౌన్సెలింగ్ రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా మాట్లాడుకుంటాం. అండ్ కౌన్సెలింగ్ లోపల ప్రతి స్టెప్ గురించి అయితే మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. సో, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, కట్ ఆఫ్స్ ప్రతీది అయితే మాట్లాడుకుంటాం. మార్క్ సీట్ అలాట్‌మెంట్ అంటే ఏంది? సో, మార్క్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ప్రతీది అయితే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అనేది వస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, నేను ఈ వీడియో అనేది 8థ్ జూన్ 2026 రోజు రికార్డ్ చేస్తున్నా. 8థ్ జూన్ 2026 రోజు 11 పీఎంకి రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, అప్డేట్ రాగానే మనమైతే వీడియో అయితే చేసుకుంటున్నాం. తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అని చెప్పి. సో, మనకు మొత్తం 3 ఫేజెస్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మొత్తం మనకు 3 ఫేజ్‌లల్ల కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకింకా అప్డేట్ అయితే చేయలేదు. కానీ త్వరలో అప్డేట్ అయితే అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకు మొత్తం 3 ఫేజెస్ లోపల మనకు తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ మనకు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తోటి స్టార్ట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాట్ బుకింగ్ అనేది ఉంటది. ఫస్ట్ థింగ్ ఏందంటే స్లాట్ బుకింగ్ అనేది ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ తోటి మనకు ఫేజ్ 1 అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఫేజ్ 1కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అనేది 19థ్ జూన్ ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి మనకు ఫేజ్ 1కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. స్లాట్ బుకింగ్ లోపల మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఒక డేట్, ఒక ప్లేసు, ఒక టైమ్‌ని అయితే సెట్ చేసుకుంటాం. దాన్ని స్లాట్ బుకింగ్ అంటాం. ఓకేనా? 19థ్ జూన్ 2026 రోజు మనకు స్లాట్ బుకింగ్ అనేది ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి 28 జూన్ 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. 28 జూన్ 2026 దాకా మనకు స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చిరన్నట్టు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకు స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మనం చూసుకుంటే మనకు 22 జూన్ నుండి ఓకేనా? 22 జూన్ 2026 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఫేజ్ 1కి సంబంధించి మనం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 29 జూన్ 2026 దాకా టైం అయితే ఉన్నదన్నట్టు. ఓకేనా? 29 జూన్ 2026 దాకా టైం అయితే ఉంటది. స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు స్లాట్‌ని బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ ఏదైతే టైం ఉందో ఈ టైం లోపలనే చేసుకోవాలి. 19థ్ జూన్ 2026 నుండి 28 జూన్ 2026 వరకు మనమైతే స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్లాట్ బుకింగ్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22 జూన్ 2026 నుండి 29 జూన్ 2026 ఈ మధ్య లోపల మనం ఎప్పుడైనా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని చేసుకోవచ్చు అన్నట్టు. ఒక డేటు, ఒక టైము, ఒక ప్లేస్‌ని మనం స్లాట్ బుకింగ్ లోపల సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ రోజు, ఆ టైంకి, ఆ ప్లేస్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ స్లాట్ బుకింగ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అనంటే వెబ్ ఆప్షన్స్. ఓకేనా? వెబ్ ఆప్షన్స్. సో, మనకు నెక్స్ట్ ఏముంటది అంటే వెబ్ ఆప్షన్స్ ఉండడం అయితే జరుగుతది. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయితాయి మరి అనే విషయానికొస్తే ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 25 జూన్ నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? 25 జూన్ 2026 నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ కావడం అయితే జరుగుతది. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి 1 జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. 1 జులై ఓకేనా? 1 జులై 2026 దాకా టైం అయితే ఉంటది. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ దెన్ దాని తర్వాత ఏముంటది అంటే మనకు మాక్ అలాట్‌మెంట్స్ అయితే ఉంటాయి. మాక్ అలాట్‌మెంట్స్ అనేది జూలై 4థ్ రోజు మాక్ అలాట్‌మెంట్స్ అయితే అయితాయి అన్నట్టు. ఓకేనా? మాక్ అలాట్‌మెంట్స్ అనేది జూలై 4థ్ 2026 రోజు మాక్ అలాట్‌మెంట్స్ అయితే అయితాయి. మాక్ అలాట్‌మెంట్స్ అయిన తర్వాత ఓకేనా?
5థ్ నుండి 7థ్ వరకు మనకు మాక్ అలాట్మెంట్స్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లను ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 5థ్ జులై ఓకేనా. 5థ్ జులై అండ్ దాంతో పాటుగా 6థ్ జులై అండ్ దాంతో పాటుగా 7థ్ జులై ఈ 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదన్నట్టు మనకు వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు 10థ్ జులై రోజు సీట్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతది. 10థ్ జులై 2026 రోజు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి రిపోర్టింగ్ 10థ్ జులై 2026 నుండి మనకు 14థ్ జులై 2026 వరకు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫేజ్ 1 అనేది షెడ్యూల్ ఇది. ఫేజ్ 1 షెడ్యూల్ లోపల మీకు సీట్ రాకపోతే మనం ఫేజ్ 2 షెడ్యూల్ లోపల కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అండ్ ఫేజ్ 2 ఉంటది మనకు. ఫేజ్ 3 కూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఆల్రెడీ మనకు కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇంకా పెట్టలేదు. మీకు ఏదైనా అప్డేట్ ఉంటే ఫాస్ట్‌గా మన ఛానల్ నుండి నేను ఇస్తా. మీరు ఒక్కటే చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది టైమ్ టు టైమ్ వస్తా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ప్రతి స్టెప్ నేనైతే స్లాట్‌ని ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పి స్లాట్ బుకింగ్ వీడియో చేస్తా. ఓకేనా. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి డాక్యుమెంట్స్ వీడియో చేస్తా. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి వెబ్ ఆప్షన్స్ వీడియో చేస్తా. కట్ ఆఫ్ వీడియో చేస్తా. ఓకేనా. ఇవన్నీ అప్డేటెడ్ వీడియోస్ అనేది నెక్స్ట్ వస్తా ఉంటాయన్నట్టు. కాబట్టి మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మంచి హెల్ప్‌ఫుల్ వీడియోస్ అయితే వస్తా ఉంటాయన్నట్టు. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.